జూనియర్ ఎన్టీఆర్ గారు మ్యాన్ ఆఫ్ మాసెస్ నామకరణంతో దేవర పార్ట్ 1 మూవీతో మన ముందుకైతే వచ్చిండు. మరి మ్యాన్ ఆఫ్ మాసెస్ నామకరణానికి జస్టిఫికేషన్ ఇచ్చిందా ఈ మూవీ అనేది తెలుసుకోవాలని అనుకుంటే మనం దేవర మూవీ రివ్యూలోకి వెళ్దాం. ఇక కథ విషయానికి వస్తే ఆంధ్ర తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో రత్నగిరిలోని ఎర్ర సముద్రం అనే గ్రామంలో జరిగే కథ ఇది. కొండపై ఉండే ఆ 4 గ్రామాల సమూహమే ఎర్ర సముద్రం. అక్కడ ఉన్న ఆ 4 గ్రామాలకు గ్రామ పెద్దగా 4 ఉంటారు. అందులో దేవరతో పాటు భైరవ, రాయప్ప, కుంజర ఈ 4 గ్రామ పెద్దలుగా ఉంటారు. సముద్రం గుండా దొంగ సరుకుని అధికారుల కంటపడకుండా తీసుకొచ్చి మురళి శర్మకి ఇవ్వడం వీళ్ళ పని. అయితే దాని వల్ల జరిగే నష్టం గ్రహించి ఇకపై అలాంటి దొంగతనం చేయొద్దని దేవర ఫిక్స్ అవుతాడు. దేవర మాట కాదని భైరవతో పాటు మరో గ్రామ ప్రజలు సముద్రం ఎక్కేందుకు సిద్ధమవుతారు. మరి అలాంటి టైంలో దేవర వాళ్ళని ఎలా అడ్డుకున్నాడు? సముద్రంలోనికి వెళ్లిన వారికి ఎలాంటి భయాన్ని చూపించి దేవరను చంపాలనే భైరవ ప్లాన్ వర్కౌట్ అయిందా? దేవర కొడుకు వర ఎందుకు భయస్థుడిగా మారిండు? సముద్రం ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న భైరవ మనుషులను చంపేస్తుంది ఎవరు? అలాగే తంగం జాన్వీ కపూర్ తో వర ప్రేమాయణం ఎలా సాగింది? చివరికి ఏమైంది అనే ఇటువంటి విషయాలు తెలుసుకోవాలని అనుకుంటే మనం దేవర సినిమాను చూడాల్సిందే. ఇక మొత్తంగా ఎలా ఉంది అంటే ఈ మూవీ జూనియర్ ఎన్టీఆర్ గారి క్రేజ్ కు తగ్గట్టు ఈ మూవీ అయితే ఉంది. సెకండ్ హాఫ్ లో కొంచెం మినహాయిస్తే సినిమా మాత్రం సూపర్ గా ఉంది. ఇక ఓవరాల్ గా ఎలా ఉంది అనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్ దేవర మూవీ కలెక్షన్లకు సంబంధించిన వీడియోలు డైలీ ఒక వీడియో వస్తూనే ఉంటది. అది షార్ట్ వీడియో కానీ ఫుల్ వీడియో కానీ ఏదైనా ఒక వీడియోలో కలెక్షన్లకు సంబంధించిన విషయాలు అయితే చెప్తున్నాం. మరి దేవర మూవీ కలెక్షన్ల విషయాల గురించి తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అలాగే నోటిఫికేషన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు కూడా షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఒక కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించి దాని చుట్టూ తనదైన శైలితో భావోద్వేగాలు గాఢతతో కూడిన కథను చెప్పే ప్రయత్నం చేసిండు దర్శకుడు కొరటాల శివగారు. అయితే ఎన్టీఆర్ గారికి ధీటైన పాత్రను ఎంచుకొని దానిపై పరిపూర్ణమైన ప్రభావం చూపించిండు. పాన్ ఇండియా స్థాయికి తగ్గట్టుగా విస్తృత పరిధి ఉన్న కథ ఇది. దానికి తోడు సముద్రం నేపథ్యంలో సాగడం ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతిని పంచుతుంది. 90 దశకంలో ప్రారంభమయ్యే ఈ కథలో ప్రేక్షకుడు లీనం కావడానికి ఎంతో సమయం పట్టదు. బ్రిటిష్ కాలం నుంచి ఎర్ర సముద్రానికి అక్కడ జనాలకి ఉన్న చరిత్ర, దానికి కాపలాగా ఉండే దేవర కథని సింగప్పతో చెప్పిస్తూ కథను నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. సముద్రంలో ఉవ్వెత్తున ఎగిసే కెరటం లాగానే ఎన్టీఆర్ గారి పాత్ర అయితే పరిచయం అవుతుంది. ఆ ఎలివేషన్ సముద్ర నేపథ్యం అభిమానులకే కాదు సగటు ప్రేక్షకుడికి గొప్ప థియేట్రికల్ అనుభూతిని పంచుతుంది. సముద్రంలో జరిగే దొంగతనాలు, ఊళ్ళో దేవర భైర మధ్య సాగే భీకర పోరాటాలు తదితర సన్నివేశాలతో ఎర్ర సముద్రంలో మనం కూడా ఒక భాగం అనే అనుభూతిని కలిగి దర్శకుడు తెలివిగా ఆ 2 పాత్రల్ని అత్యంత శక్తివంతంగా తెరపై ఆవిష్కరించి వాటి మధ్య అంతర్యుద్ధం రాజేసిండు. సమోజ్జి లాంటి ఇద్దరి మధ్య పోరులో గాఢత ఎలా ఉంటుందో దేవర భైర పాత్రల మధ్య అది మనకు పక్కాగా కనిపిస్తుంది. ఫియర్ సాంగ్ తో పాటు వచ్చే పోరాట ఘట్టాలు, ఇంటర్వెల్ ముందు వచ్చే హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్లు అయితే సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లిందనే చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఎర్ర సముద్రం కథ, దేవర భైర పాత్రలు, పోరాట ఘట్టాలు, పాటలు ఇలా దేవికవే సాటి అనిపిస్తాయి. ఇక సెకండ్ హాఫ్ లో వర, తంగం పాత్రల సందడి మొదలవుతుంది. సరదాగా సాగే కొన్ని సన్నివేశాలు ఆ తర్వాత మళ్ళీ దేవర పాత్రను చూపెడుతూ గాఢను పెంచే ప్రయత్నం చేశారు. అయితే ఆ సన్నివేశాలు ఫస్ట్ హాఫ్ స్థాయిలో ప్రభావం చూపించవు. ఇక క్లైమాక్స్ సన్నివేశాలకు ముందు వచ్చే ట్విస్ట్ ఏదైతే ఉందో సూపర్ గా ఉంటుంది. దానికి కొనసాగింపుగా వచ్చే యాక్షన్ ఘట్టాలు, సముద్రంలో ఆ పాత్రను చూపించిన తీరు ఆకట్టుకుంటుంది. ఇక చివర్లో వచ్చే 2-3 ట్విస్టులు అయితే ఎవరు ఊహించని విధంగా ఉంటాయి. ఇక దేవర భైర పాత్రల ముగింపు ఏమిటనేది 2వ భాగం కోసం దాచిపెట్టి ఉంచిండు దర్శకుడు. అయితే ఇక నటీనటుల విషయానికి వస్తే దేవర వర పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే ఒదిగిపోయారు. ముఖ్యంగా దేవర పాత్రలో ఆయన పలికించిన భావోద్వేగాలు, పోరాట ఘట్టాలు మరో స్థాయిలో నిలబెట్టినయనే చెప్పాలి. ఇక భైర పాత్రలో సైఫ్ అలీ ఖాన్ గారు కూడా ఎన్టీఆర్ గారికి ధీటుగా నటించిందనే చెప్పాలి. ఇక జాన్వీ కపూర్ గారు తంగం పాత్రలో అందంగా కనిపించింది. ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు, ఇదొకటే మైనస్ అనే చెప్పాలి. ఇక శ్రీకాంత్ గారు, ప్రకాష్ రాజ్ గారు, అజయ్, మురళి శర్మ గారు, శృతి తదితరులైన కీలక పాత్రలు కనిపిస్తారు. వారందరి పాత్రల గురించి కూడా మనం చెప్పని అవసరం లేదు. వాళ్ళందరూ ఎంత బాగా నటిస్తారని మనందరికీ తెలుసు. ఇక టెక్నికల్ గా చూసుకుంటే రత్నవేలు కెమెరా పనితనం అయితే సినిమాకి హైలైట్ అనే చెప్పొచ్చు. విజువల్ ఎఫెక్ట్స్, ప్రొడక్షన్ డిజైనర్ పనితీరులో సరికొత్త ప్రపంచం పక్కాగా తెరపై కనిపించింది. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదిరిపోయిందనే చెప్పాలి. ఇక కొరటాల శివగారి ప్రత్యేకతలన్నీ ఇందులో పక్కాగా కనిపిస్తాయి మనకి. ఆయన గత సినిమాలు సందేశం ఇచ్చే సినిమా అయితే కాదు ఇది. పూర్తిగా ఈ మూవీని అయితే యాక్షన్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దిండు. సందేశం ఇచ్చే సినిమాలు ఎంత బాగా తీస్తాడు, యాక్షన్స్ సినిమాలు తీసేటప్పుడు కొంచెం తడబాటు అయితే కనిపిస్తుంది. ఇక దేవర పార్ట్ 2 ఎలా తీస్తాడనేది. సో ఫ్రెండ్స్, ఇది దేవర మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో గనక మీకు నచ్చితే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్, అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టి వెళ్ళండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.